మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 2024-25 సంవత్సరాల బడ్జెట్కు పాలక మండలి ఆమోదం తెలిపింది. మొత్తం 5,141 కోట్ల అంచనాతో టీటీడీ వార్షిక బడ్జెట్ ఆమోద ముద్ర పడింది. హిందూ ధార్మిక ప్రచారంలో భాగంగానే మంగళ సూత్రాలు, లక్ష్మీ కాసులు భక్తులను విక్రయించాలని టీటీడీ నిర్ణయించింది. టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాల్లో గ్రావెల్ రోడ్డు నిర్మాణానికి ఆమోదం లభించింది. పాలక మండలి సమావేశంలో కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం జరిగింది. దాన్ని మీ ముందు ప్రవేశపెడుతున్నా. చాలా పదుల సంవత్సరాలుగా వెంకటేశ్వర స్వామి 5, 10, 2 గ్రాముల డాలర్లని టీటీడీ విక్రయిస్తున్నది. ఇది అందరికీ కూడా తెలిసినటువంటి విషయం. కానీ ధర్మ ప్రచారంలో భాగంగా హిందూ స్త్రీకి, మహిళకు అత్యంత పవిత్రమైనటువంటి మాంగళ్యాన్ని స్వామివారి పాదాల చెంత ఉంచి నూతనంగా మంగళసూత్రాలను విక్రయించాలా, ప్రతి మహిళకు అంటే కొనుక్కునే వాళ్ళకి విక్రయించాలనేటువంటి నిర్ణయం తీసుకోవటం జరిగింది. అంటే కొత్తగా మంగళసూత్రాలను తయారు చేసి, అది కూడా వివిధ ప్రాంతాలలో వివిధ రకాలుగా మాంగళ్య ధారణ ఉంటుంది. అందువలన ఇవి 4-5 డిజైన్లను తయారు చేసి పాదాల దగ్గర ఉంచి కాస్ట్ టు కాస్ట్ లాభాపేక్ష ఏమాత్రం కూడా లేకుండా, దాంతోపాటు లక్ష్మీ కాసులను కూడా విక్రయించాలని, తయారు చేయించాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఈ రోజున